నమస్తే, నా పేరు కోపల్లి మణికుమార్. నేను తెలంగాణ ఫెడరల్ నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఏదైనా ట్రెండింగ్ ఉందంటే, మొన్నటి వరకు ఎలక్షన్స్ అయిపోయినాయి. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ ఏంటంటే కాక్రోచ్ జనతా పార్టీ. देश के युवाओं अब सिस्टम को बताएंगे कॉकरोच क्या होते हैं. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చేసినటువంటి వ్యాఖ్యల ఆధారంగా సడన్ గా అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీలో చదువుతున్నటువంటి అభిజిత్ దీప్కే ఒక కాక్రోచ్ జనతా పార్టీ అనేటువంటి ఉద్యమ వేదికను ఏర్పాటు చేశారు. దీని పూర్తి రాజకీయ వేదిక అనేందుకు లేదు, కానీ ఉద్యమ వేదిక అనే అనుకోవాలి. ఇప్పటికైతే ఒక్కసారిగా ఆ వేదిక ఏర్పాటు అవ్వడంతో లక్షల మంది అందులో జాయిన్ అవుతున్నారు, దాని ఫాలోవర్స్ అవుతున్నారు. ఇప్పటికీ సుమారుగా దాదాపు 2,20,00,000 మంది దాంట్లో ఉద్యమ వేదికలో భాగస్వాములు అయ్యారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళ వెబ్సైట్ని అభిజిత్ దీప్కే అకౌంట్ని కూడా బ్యాన్ చేసింది. బ్యాన్ చేస్తే ఇంకొక రూపంలో మళ్ళీ వచ్చాడు. దీనికి సంబంధించి వీడు ఎక్కువగా జెన్ జీ ఈ తరము బాగా ఆకర్షితున్నట్టుగా కనబడుతుంది. దీనికి సంబంధించినటువంటి వివరాలు మనకు ఫెడరల్ తెలంగాణ వాళ్ళు వివరించడానికి దిలీప్ రెడ్డి గారు మనతో ఉన్నారు. దిలీప్ రెడ్డి గారు మీడియా అండ్ కమ్యూనికేషన్స్ లో ఎక్స్పర్ట్. ఈనాడు దినపత్రికలో, సాక్షి దినపత్రికలో దాదాపు 35-40 సంవత్సరాల అనుభవం ఉంది. సాక్షిలో మీడియా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గాను, మేనేజింగ్ ఎడిటర్ గా కూడా పనిచేశారు. ఇప్పుడు పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థకు డైరెక్టర్ గా ఉన్నారు. సో దీనికి సంబంధించిన లోకైన పరిజ్ఞానం ఉన్నటువంటి దిలీప్ రెడ్డి గారు మనకు అన్ని వివరాలు వివరిస్తారు. నమస్తే అండి దిలీప్ గారు. కొద్దిగా అసలు కాక్రోచ్ జనతా పార్టీ ఏర్పాటుకు ఉద్దేశము, అసలు అవసరం ఏంటి, జన్జీ దానికి ఎలా స్పందిస్తోంది, రాజకీయ పార్టీలు వాటికి సంబంధించి ఎలా ప్రతిస్పందిస్తున్నాయో కొద్దిగా వివరించండి మీరు. అయితే దీన్ని మనము విభిన్న కోణాల్లో చూడాలి అండి. ఏ కాంటెక్స్ట్ ఎందుకు వచ్చింది, ఇది ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద ఒక మూమెంట్ లాగా రావడానికి ఇగ్నిషన్ పాయింట్ ఎక్కడ ఉంది అని ఆలోచన చేస్తే, ఒక కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు మాట్లాడుతూ ఒక ఈ నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాక్రోచుల్లాగా పడి వ్యవస్థ మీద పరాన్న బుక్కులుగా ఉంటూ రకరకాల ప్రశ్నలు, సందేహాలు రేవనెత్తుతున్నారు అనే కాంటెక్స్చువల్ రెఫరెన్స్ తీసుకొని వాళ్ళు కొంత హర్ట్ అయ్యి యువత దీన్ని ఒక మూమెంట్ లాగా తీసుకొని వ్యవస్థనే కుళ్ళిపోయింది అని ఇప్పుడు ఈ మధ్య జరిగిన పరిణామాలు కావచ్చు, నిరుద్యోగ సమస్య కావచ్చు, వాళ్ళు ఎంతో కష్టపడి నీట్ లాంటి పరీక్షలకు ప్రిపేర్ అయ్యి వాళ్ళు వాళ్ళ శ్రమ దమాదులు అంతా దాంట్లో పెట్టి సమయం వెచ్చిస్తే కూడా తీరా నీట్ పేపర్లు లీక్ అయినాయని పరీక్ష రద్దు అవ్వడం, ఇట్లాంటి ప్రతికూల వాతావరణం పరిస్థితుల్లో ఉన్న కాంటెక్స్ట్ని తీసుకొని వాళ్ళు మమ్మల్ని ఇట్లా అంటారా అని ఒకటి తీసుకున్న తర్వాత ఇంకా వ్యవస్థాగతమైన అనేక రుగ్మతలను వాళ్ళు ఎత్తి చూపిస్తూ మేము వస్తున్నాము, నిజంగానే మేము కాక్రోచ్లము అని వాళ్ళు ఒక మూమెంట్ లాగా దాన్ని తీసుకొచ్చినారు. ఇట్లాంటి కొత్తగా కాదు, ఇటలీలో కానీ, స్పెయిన్లో కానీ, ఉక్రెయిన్లో కానీ జరిగిన మూమెంట్స్ని మనం చూసాం. మన దగ్గర కూడా మీకు గుర్తుండే ఉంటుంది, లోక్ పాల్ కానీ, జన్పాల్ కానీ బిల్లు తీసుకురావాలి అని డిమాండ్ చేస్తున్నప్పుడు దేశవ్యాప్తంగా అన్నా హజారే నేతృత్వంలో ఒక మూమెంట్ జరిగినప్పుడు కూడా యువత అందుకొని సోషల్ మీడియాలో వాళ్ళకి మద్దతుగా వచ్చినారు. తర్వాత నిర్భయ అప్పుడు కూడా మనం చూసాం, దేశవ్యాప్తంగా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ని అమెండ్ చేయాలని, సత్వరం చర్యలు తీసుకోవాలని, ఒక భద్రత కలిగిన వాతావరణం అమ్మాయిలకు కల్పించాలి అని డిమాండ్ చేస్తూ వచ్చింది. మనం హ్యూమన్ ఎవల్యూషన్లో చూసినట్టయితే ఇంటర్నెట్ ముందు ఒక తరం అయితే ఇంటర్నెట్ తర్వాత ఒక తరం, అట్లా చేంజెస్ వచ్చినాయి కమ్యూనికేషన్లో. దాంట్లో కూడా మళ్ళీ ఇంటర్నెట్ని ఉపయోగించుకుంటూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత, సోషల్ మీడియా ప్రొలిఫరేషన్ తర్వాత కమ్యూనికేట్ చేసుకోవడం కానీ, భావజాలం పంచుకోవడం కానీ చాలా తేలికైంది. ముఖ్యంగా దిలీప్ గారు, ఇప్పుడు మన జన్జీ ఎక్కువ స్పందిస్తోంది. దీనికి మన పొరుగు దేశం నేపాల్లో జరిగిన జన్జీ పరిణామాలు, అక్కడ ఉద్యమం కూడా ఏదన్నా ప్రభావం పడి ఉంటుందంటారా? అట్లా అని కాదు, నేపాల్ ఒకటనే కాదు, నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్పినాను కదా, బంగ్లాదేశ్లో కానీ, నేపాల్లో కానీ అట్లా జరిగిన పరిణామాలలో వాళ్ళు మూమెంట్ కింద కన్వర్ట్ చేసేటప్పుడు దీన్ని ఒక ఎఫెక్టివ్ టూల్ కింద, ఎఫెక్టివ్ కమ్యూనికేటింగ్ డివైస్ కింద సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని వాడుకుంటున్నారు. జెన్జీ అన్నారు మీరు, 2000 తర్వాత వచ్చిన జనరేషన్ అంతా
ఆధునికమైన టెక్నాలజీ సైన్స్ వాడుకుంటూ కమ్యూనికేట్ చేసుకుంటున్నారు. ఒకప్పటి లాంటి మన టైం ఏజ్ ఏమంటారు టైం బార్డ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ మీద వాళ్ళు డిపెండ్ అయితలేరు. అందుకనే కమ్యూనికేషన్స్లో మన కన్వెన్షనల్ మీడియాలో స్ప్రెడ్ అయిన దానికంటే అనేక రెట్ల వేగంగా ఇది వాళ్ళు సమాచారం ఇచ్చుకోగలుగుతారు, సంఘటితం కాగలుగుతారు, ఒక తాటి మీదకి రాగలుగుతారు. అది ఒక పరిణామం, అది సాంకేతిక పరిణామం. ఇక్కడ పరిణామం మాత్రమే ఎంతటికి కారణం అనుకోవడానికి లేదు. ప్రివేలింగ్ కండిషన్స్ ఆల్సో కంట్రిబ్యూటింగ్ టు ద ఫ్యాక్టర్. ఏం ప్రివేలింగ్ కండిషన్స్ అంటే ఆయన అక్కడ వ్యాఖ్య చేసినప్పుడు దానికి నిజంగానే యువతనే బాధ్యులైతారా? మనం ఆలోచన చేద్దాం ఒక నిమిషం. నిరుద్యోగ యువత, లేకుంటే ఫేక్ డిగ్రీలు తీసుకున్న యువత, ఆ రెండు వివరణలు కూడా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తర్వాత ఇచ్చిన వివరణలోని రెండు ఎలిమెంట్స్ని తీసుకుందాం. ఒకటి ఫేక్ డిగ్రీలు ఉన్న వాళ్ళు, ఇంకొకటి పని పాట లేకుండా ఉద్యోగం లేకుండా ఉన్న నిరుద్యోగ యువత అని. ఈ రెండిటికి ఎవరు కారణం? వ్యవస్థ కారణం కాదా? ద ఫెయిల్యూర్ ఆఫ్ సిస్టమ్ కదా. ఫెయిల్యూర్ ఆఫ్ సిస్టమ్కి మనం యువతనే తప్పబట్టడానికి లేదు. ఇంకొకటి దాన్ని స్వీపింగ్ కామెంట్ లాగా చేయడం కూడా ఆర్ట్ చేసి ఉంటుంది వాళ్ళని. ఏమని? మేము అసలే ఉద్యోగాలు లేక నిరుద్యోగ సమస్య ఉండి మేము డిగ్రీలు చేసి గ్రాడ్యుయేషన్ చేసి కష్టపడి మాకు అవకాశం కల్పించండి అంటే ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్న ప్రభుత్వాలు, వ్యవస్థలు, అది డెమోక్రసీలో ఉన్న 4 అంగాళాల్లో లెజిస్లేచర్ కావచ్చు, ఎగ్జిక్యూటివ్ కావచ్చు, జ్యుడిషియరీ కావచ్చు, అల్టిమేట్లీ మీడియా కూడా కావచ్చు. కానీ వాళ్ళు ఏమనుకుంటారు? మా ఫేట్కు మేము మాత్రమే కారకులం అవుతామా? ఈ వ్యవస్థ కారణం కాదా? వ్యవస్థలో ఉన్న ఇతరేతర విషయాలను తీసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ ఎజెండాలో మీరు కాక్రోచ్ జనతా పార్టీ ఎజెండా కనుక తీసుకున్నట్టయితే వాళ్ళు సుప్రీంకోర్టులో జడ్జీలుగా చేసిన వెంటనే రాజకీయ పదవులు పొందొద్దు, మేము ఇవ్వము, మేము అధికారంలోకి వస్తే అన్నారు. అంటే ఏంటి? అవి నడుస్తున్నాయి. అట్లా పరస్పరం నీ వీపుకు నేను, నా వీపుకు నువ్వు, శ్రీరామ రక్ష, నువ్వు నన్ను ఒక చూపు చూడు, నువ్వు రాగానే నీకు నేను ఒక పదవి షెల్టర్ ఇస్తాను, రాజకీయంగా ఆశ్రయం కల్పిస్తాను, నీకు రాజ్యసభ ఇస్తాను, గవర్నర్ ఇస్తాను అన్నట్టు వ్యవస్థలు నడుస్తున్నాయి అనేది వాళ్ళ బాధ. వాళ్ళ బాధను అట్లా వ్యక్తం చేస్తున్నారు వాళ్ళ ఎజెండాలో. అవును, అంటే వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళు ఆ ఉద్యమం దీంట్లో ఈ కాక్రోచ్ జనతా పార్టీ పెట్టిన అతను అభిజిత్ కూడా ఎక్కడ ఏ ప్రధానమంత్రినో లేదా చీఫ్ జస్టిస్ నో పర్టికులర్ ఎక్కడ అంటారు, వాళ్ళ వ్యవస్థలను మాత్రమే ప్రశ్నిస్తున్నారు వాళ్ళు. వాళ్ళకి ఎట్లా ఎక్కువ యాక్సెప్టెన్స్ ఉంటుంది అని చూస్తారండి వాళ్ళు. ఇప్పుడు మీరు ప్రధానిని తిట్టినారంటే, లేదు ప్రతిపక్ష నాయకుడు ఫెయిల్ అయినాడు కనుక ఈ ప్రభుత్వం కంటిన్యూస్గా 15 ఏళ్ల నుంచి అధికారంలో ఉంది, విపక్ష నేతదే ఫెయిల్యూర్ అనో, ఇట్లాంటి వ్యక్తుల్ని విమర్శించే మార్గంలో వెళితే ఆ వ్యక్తుల్ని అభిమానించే, ఆరాధించే కల్ట్ కూడా పెద్దది కదా ఈ దేశంలో. వాళ్ళని ఎందుకు మేము వ్యతిరేకం చేసుకోవాలి అనే ఉద్దేశంతో సిస్టమ్ పాడైంది అంటే యాక్సెప్టెన్స్ ఎక్కువ వస్తుంది, వాళ్ళ బేస్ ఎక్స్పాండ్ అవుతుంది స్పీడ్ గా. అందుకోసం వాళ్ళు తెలివిగా సిస్టమ్ మీదనే పడ్డారు తప్ప గవర్నమెంట్ అనట్లేదు, ప్రతిపక్షాన్ని అనట్లేదు, వ్యక్తిగతంగా నాయకులు మోదీనో రాహుల్నో కూడా వాళ్ళు ఏమనట్లేదు. అవును, 23 లక్షల మంది నీట్ రాస్తే ప్రశ్నపత్రం లీక్ అయిందని మొత్తం రద్దు చేశారు. ప్రశ్నపత్రం లీక్ కాకుండా వాళ్ళు ఎగ్జామ్ నిర్వహించలేని ఫెయిల్ అయ్యారు కాబట్టి ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ మాత్రమే రాజీనామా చేయమని వాళ్ళు సోషల్ మీడియాలో ఒక పిటిషన్స్ రెడీ చేశారు. దానికి 6 లక్షల మంది సంతకాలు కూడా చేశారు. అందుకే బ్యాన్ చేశారు అని అభిజిత్ అంటున్నాడు. అవును, వాళ్ళు బ్యాన్ చేయడం కరెక్ట్ కాదు. కాకపోతే ఏంటంటే మనం ఎట్లా ఒక ఇగ్నిషన్, ఇప్పుడు ఇక్కడ స్విచ్ చేస్తే ఎక్కడో లైట్ వెలుగుతుంది, దాని పక్కనే ఉంటుంది సిమిలర్గా ఉండే ఇంకో స్విచ్ ఆన్ చేస్తే ఎక్కడో ఫ్యాన్ తిరుగుతుంది. అట్లా మన అణచివేత లేదా కర్బింగ్ ఆరా డౌన్ ద వాయిస్ కర్బ్ చేయడం అనేది ఎట్లుంటది అంటే ప్రభుత్వంలో రాజ్యం ఎప్పుడు ఇట్లాంటి చర్యలే చేస్తుంది. అందుకని వాళ్ళు ప్రత్యామ్నాయాలు చూస్తున్నారు. మీరు చూసారు కదా, వెంటనే ఇంకో మార్గంలో వాళ్ళు వస్తారు. వచ్చి మనం ఇప్పుడు సమస్యను పరిష్కరించాలి, మూలాలలోకి వెళ్ళాలి, ఇష్యూ ఎక్కడుందో చూడాలి, కానీ పెరిలో ఉన్నదాన్ని చూడొద్దు. ఈ దేశంలో యూత్ కూడా మిస్గైడెడ్ గా ఉన్నారు. ఎందుకు అంటే వాళ్ళకి మార్గం లేదు, వాళ్ళకి మనం ఉపాధి కల్పించి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించే పరిస్థితి లేవు. మన ఎన్నికల సిస్టమ్ కూడా ఎట్లయింది, నగదు బదిలీ చేసి నగదు పంపిణీ చేసే పరిస్థితులు ఉన్నాయి తప్ప వాళ్ళనే కెపాసిటేటింగ్ చేయడము, వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళే పోషించుకునేలాగా వాళ్ళకు ఉద్యోగమో లేదు ఒక ఉపాధి మార్గమో కల్పించేటట్టుగా ఉంటే వాళ్ళు దాంట్లో ఎంగేజ్ అయి ఉండేవాళ్ళు. అట్లా
లక్షలు కోట్ల మంది అట్లా ఉండడం కూడా ఇటువంటి ఇప్పుడు విప్లవం గురించి మీకు తెలియంది కాదు. విప్లవాన్ని డైరెక్ట్ ప్రోడక్ట్ అని అనరు. అవును రివల్యూషన్ ఈజ్ ద బై ప్రోడక్ట్ ఆఫ్ రివల్యూషనరీ కండిషన్స్. మనం ఆ Okay. కండిషన్స్ ను సరిదిద్దకుండా ఆ అవును. కండిషన్స్ అట్లానే ప్రివేల్ గానిస్తూ మనం విప్లవాలు రావద్దు, ఉద్యమాలు రావద్దు, ఎవరు సంఘటితం కావద్దు అంటే ఎందుకు కాకుండా ఉంటారు? అది ఓన్లీ కాన్సిక్వెన్స్, అది ప్రతిస్పందన మాత్రమే. అది గ్రహించాలి. ఇప్పుడు ఈ సిజేపి పెట్టిన వారం రోజుల్లోనే సుమారు 2,20,00,000 మంది అందులో ఆ అకౌంట్ లో వాళ్ళు ఎన్రోల్ చేసుకున్నారంటే వ్యవస్థల మీద కానీ లేకపోతే ప్రభుత్వ ప్రతిపక్షాల మీద ముఖ్యంగా యువతలో బాగా అసంతృప్తి పెరిగిపోతోందని అనుకోవచ్చా? అవునండి, ఎందుకంటే దే ఆర్ నాట్ అటెండెడ్ ప్రాపర్లీ. వాళ్ళ పైన శ్రద్ధ చూపిస్తున్నట్టుగా ఏ ప్రభుత్వాలు కూడా వాళ్ళని వాళ్ళు నిరూపించుకోలేకపోతున్నారు. ఒకవేళ అది ఉండాలి, వాళ్ళు కూడా యువతలో కూడా కాంక్రీట్ గా దృఢమైన సామాజిక అవగాహనతోటి ఇట్లా చేస్తున్నారా అంటే కూడా దెర్ ఈజ్ నో గ్యారంటీ ఫర్ దట్. వాళ్ళు కూడా పెరిగానే ఉన్నారు. ఎందుకంటే ఓవర్ నైట్ మీరు చూసారు కదా, అప్పటి వరకు రాఘవ్ సద్దా ఏంటి, రాఘవ్ సద్దా ఏం మాట్లాడుతున్నాడు, మనకు అనుకూలంగా ఉన్నాడా అని ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడు, మనకు అనుకూలంగా ఉన్నాడు అన్నంత కాలం ఓకే, వాళ్ళు ఆయన వెనుక సెయిల్ అయినారు. కానీ ఆయన పార్టీ మారి రూలింగ్ క్లాస్ లోకి వెళ్ళిపోయి భారతీయ జనతా పార్టీలో చేరిన మరుక్షణం ఓవర్ నైట్ 14 లక్షల మంది అన్ఫాలో చేసినారు. దిస్ ఈజ్ అన్ ఇండికేషన్ ఫర్ అస్. ఎందుకంటే వాళ్ళు కూడా ఉద్విగ్నంగా ఎమోషనల్ గా ఉన్నారు. వాళ్ళు కూడా కాంక్రీట్ గా సోషల్ అండర్స్టాండింగ్ తోటి రూటెడ్ నాలెడ్జ్ తోటి ఉన్నారు అనుకోవడానికి లేదు. వాళ్ళకు ఎక్కడో హార్ట్ బర్న్ ఉంది. వాళ్ళకి హార్ట్ బర్న్ ఎందుకు ఉంది అంటే వ్యవస్థలు బాగలేకపోవడం వల్ల. వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అంటే వ్యవస్థాగతమైన మార్పు కోరుకుంటున్నారు. వాళ్ళ వాయిస్ వినిపిస్తున్నారు. ఇమీడియట్లీ ఆర్ దే గోయింగ్ టు టర్న్ ఇన్ టు పొలిటికల్ అవుట్ఫిట్? ఇఫ్ దట్ ఈస్ ద కేస్, పొలిటికల్ అవుట్ఫిట్ ఎట్లా వస్తుంది? ఎలక్టోరల్ బ్యాటిల్ ద్వారానే రావాలి మనకున్న డెమోక్రసీలో. మరి వస్తే ఎలక్టోరల్ బ్యాటిల్లో నిలబడేటంత వాళ్ళకు వ్యవస్థ ఉందా? ఇవన్నీ క్వశ్చన్స్ వస్తాయి తర్వాత. అక్కడ దాకా వెళ్ళలేదు. మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే వాళ్ళ ఎమోషన్స్ ఇట్లా వచ్చినాయి, దాంతో సంఘటితమైనారు, ఒక వాయిస్ గా వినిపించినారు. ఓవర్ నైట్ 2 రోజులు 3 రోజుల్లోనే 2,20,00,000 మంది ఒక వేదిక మీదకి వచ్చి ఒక స్వరం లాగా వినిపిస్తున్నారు అంటే దిస్ ఇస్ ద సైన్ వి హ్యావ్ టు క్యాచ్ అవుట్ ఆఫ్ ఇట్. అది లోతుల్లోకి వెళ్ళడము, సబ్జెక్ట్ మాట్లాడడం అది వేరే విషయం. అవును, ఇప్పుడు ఇంతమంది లక్షల కోట్ల మంది అందులో భాగస్వాములు అవుతున్నారంటేనే మరి ప్రభుత్వం బ్యాన్ చేసిందంటే భయపడుతోంది అనేది ఒక బాగా ప్రచారం జరిగిపోతోంది. ఇది ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఉన్నటువంటి ఒక ఉద్యమము కార్యరూపం దాల్చి ఒక పార్టీగా రూపాంతరం చెందుతుందా, లేకపోతే ఒక ఉద్యమ వేదికగానే జనాల మీదకి వస్తుందా అనేది దాని గురించి ఎలా చెప్తారు మీరు? మనము గత మోడల్స్, ఇంతకు ముందు మనం ఎదుర్కొన్న మోడల్స్ కొన్ని పరిశీలిస్తే మనకు అవగతం అయ్యేది ఏంటి అంటే ఇమ్మీడియట్ గా రాజకీయ పార్టీ కింద టర్న్ అయితే అక్కడికి ఎవరు వస్తారు కీలకమైన స్థానాల్లోకి, వాళ్ళు వచ్చి ఎట్లా నిలబడతారు, ఏం ఎజెండా తోటి. ఇప్పుడు ఇదంతా ఎమోషన్ అండి. ఎమోషన్ లో వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నాయన్నీ మీకు అంగీకారమే, నాకు అంగీకారమే. కానీ దానికి మీరు ఏం ప్రత్యామ్నాయం చూపిస్తారు అని అడిగినప్పుడు దే హ్యావ్ టు అనౌన్స్ సమ్ సోషియో ఎకనామిక్ ప్రోగ్రామ్ యాజ్ ఆల్టర్నేట్ ప్రకటించాలి. ఒక ప్రత్యామ్నాయ సామాజిక ఆర్థిక విధానం అనేది రావాలి. అప్పుడు ఆ విధానం మీకు నాకు నచ్చకపోవచ్చు. అప్పుడు దాన్ని బట్టే పొలిటికల్ స్టెబిలిటీ అనేది ఉంటది. వాళ్ళు రాజకీయంగా స్థిరపడతారా, ఇప్పుడున్న ఎన్నికల వ్యవస్థలోనే ఎన్నికల్ని పోరాడి గెలవగలుగుతారా అనేవి ఊహాజనితమైన ప్రశ్నలు. అవి వాటికి ఇప్పటికిప్పుడు సమాధానాలు రావు. కానీ వాళ్ళు కన్వర్ట్ చేసే తీరును బట్టి వాళ్ళు ఏ మోడల్లో వెళ్తారు. ఇప్పుడు ఉదాహరణకి మన దగ్గరనే తెలుగు నేల మీదనే చూద్దాం. జయప్రకాష్ నారాయణ గారు లోక్ సత్తా అధినేతగా ఉండి అది ఒక సామాజిక ఉద్యమ సంస్థగా ఉన్నప్పుడు ఉన్న ఆదరణ మీకు గుర్తుండి ఉంటే 2004-05లో జయప్రకాష్ నారాయణ గారు అఖిల భారత స్థాయిలో కేంద్ర కేబినెట్ హోదా కలిగిన 3 కమిటీలలో సభ్యుడు. మన్మోహన్ సింగ్ 3 జాతీయ కమిటీలలో కేబినెట్ హోదా తోటి సభ్యుడు. కానీ ఆ క్రమంలో ఆయన ఒక పొలిటికల్ అవుట్ఫిట్ స్టార్ట్ చేస్తే ఏమైంది చూసాం కదా మనం. ఆయన ఒక్క ఎన్నిక గెలవగలిగారు తప్ప, అది అసెంబ్లీ సెగ్మెంట్ గెలవగలిగారు తప్ప మల్కాజిగిరి పార్లమెంట్ కానీ ఇంకోటి కానీ ఎక్కడ రాజకీయంగా ఫలితాలు రాలేదు.
అది అది నేను అంటున్నా అట్లా. వెన్ యు ఆర్ కన్వర్టింగ్ ఏ ఎమోషనల్ సోషల్ మూమెంట్ ఇన్ టు పొలిటికల్ అవుట్ఫిట్, ఇన్ వాట్ అవును. ఫార్మ్ ఇట్ విల్ కమ్, విత్ వాట్ సోషియో ఎకనామిక్ ఆల్టర్నేట్ ఎజెండా యు ఆర్ కమింగ్, హౌ యు ఆర్ గోయింగ్ టు క్రియేట్ ఏ ట్రస్ట్ అమాంగ్స్ ద పీపుల్, ప్రజలలో ఏ విశ్వాసాన్ని కలిగిస్తారు అనే దాన్ని బట్టి రాజకీయంగా క్లిక్ అవడం ఫెయిల్ అవడం ఆధారపడుతుంది. కానీ అవును. ఇప్పటికిప్పుడు అంచనా వేస్తే యువత ఒక ఎమోషన్ తోటి ప్రస్తుతం నడుస్తున్న వ్యవస్థ బాగలేదు, మేము ఆ వ్యవస్థ ప్రొడక్ట్స్ మే, దాంట్లోంచి పుట్టిన వాళ్ళమే, మేము కాక్రోచ్లు అంటారా మమ్మల్ని, మీరు ఏమంటారో, ఏం క్రియేచర్స్ అంటారో, పెండ పురుగులు అంటారో మీ ఇష్టం, కానీ మేము ఇది అదే. అని అని చెప్తున్నారు వాళ్ళు. అవును. ఈ అంటే వ్యవస్థను ఇప్పుడు నిర్వహిస్తున్న వాళ్ళు, ఈ వ్యవస్థలో నిర్ణాయక స్థానాల్లో ఉన్న వాళ్ళు, ఈ వ్యవస్థలో జవాబుదారీగా ఉన్న వాళ్ళు సమాధానం చెప్పాలి వాళ్ళు రేజ్ చేసే ఇష్యూస్కి, అంతే తప్ప దారులు మూసేస్తే, వాళ్ళ వెబ్సైట్స్ ని బ్లాక్ చేస్తే, వాళ్ళ ట్విట్టర్ అకౌంట్స్ ని క్లోజ్ చేస్తే ఏ, అది సమస్యకు పరిష్కారం లభించదు. అదే. వాళ్ళు ఇప్పుడు మన లేవనెత్తుతున్న అంశాలకు సమాధానాలు చెప్పాలి. అవును. ఇప్పుడు మన దేశంలో రాజకీయ పార్టీలను తీసుకుంటే ఎన్డీఏ ఒకవైపు, ఇండియా కూటమి ఒకవైపు ఉంది. నాన్ ఎన్డీఏ, నాన్ ఇండియా కూటములు అన్ని ఇండివిజువల్ గా ఉన్నాయి. అంటే టీఎంసీ కావచ్చు, ఇట్లాంటి పార్టీలన్నీ, వైసీపీ లాంటివన్నీ విడివిడిగా ఉంటున్నాయి. వాటికేమో ఒక కూటమిగా ఎక్కడ వేదిక లేదు. ఈ నేపథ్యంలోనే మన జాతీయ స్థాయిలో పొలిటికల్ వ్యాక్యూమ్ ఏమన్నా ఉందని మీరు అనుకుంటున్నారా? పొలిటికల్ వ్యాక్యూమ్ స్పష్టంగా ఉందండి, లేదనడానికి లేదు. ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా, 2024 ఎన్నికల ముందట ఒక సరిగ్గా సంవత్సరంన్నర ముందు ఇండియా ఒక కూటమిగా, విపక్ష కూటమి ఏర్పాటు చేసింది. అవును. దాంట్లో బలమైన బీజేపీని వ్యతిరేకించే పార్టీలు, ప్రాంతీయ పార్టీలతోటి కలిసి కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిగా ఏర్పాటు అయ్యి 2024 ఎన్నికలకు వచ్చే క్రమంలో ఒక అడుగు ముందుకు, 2 అడుగులు వెనక్కి వాళ్ళు కూడా గుంజాటన జరిగింది. ఆ గుంజాటన తర్వాత కూడా 2024 ఎన్నికలకు అప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కడికక్కడ సన్నద్ధమైతే మీకు గుర్తుండి ఉంటుంది, 2024 పోలింగ్ అయిపోయినాక కౌంటింగ్ కి ముందర ఈ దేశంలో 16 పేరున్న సర్వే సంస్థలు ఇండియా ఓకే. కూటమికి 140 స్థానాలు మించి రావు అనే ప్రిడిక్షన్ చెప్పాయి. కానీ కానీ 2024 ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత ఫలితాల్లో ఇండియా, దాని మిత్రపక్ష కూటమి, ఇండియా కూటమి 240 స్థానాలు, అంటే 400 స్థానాలకు గురిపెట్టిన భారతీయ జనతా పార్టీ 293 దగ్గర ఆగిపోతే, 140 స్థానాలు దాటది అన్న ఇండియా కూటమి 240 స్థానాలు దక్కించుకుంది. అంటే వ్యత్యాసం 230 చిల్లర. అంటే వ్యత్యాసం ఎంత అంటే ఎన్డీఏకి, ఇండియా కూటమికి మధ్య 60 సీట్ల వ్యత్యాసం మాత్రమే వచ్చింది. నేనేమంటానంటే ప్రత్యామ్నాయం కనబడదు మనకు, ప్రజలే ఎంచుకుంటారు. ఇవాళ మనకేమనిపిస్తుంది, కాంగ్రెస్ ఒకవైపు, ఇండియా అనండి, నిన్న వాళ్ళు బెంగాల్లోను తమిళనాడులో దెబ్బతిన్నా ఇంకా ఇండియా కూటమి మాటలు వినిపిస్తున్నాయి మనకు. ఇండియా కూటమి అనుకుంటే కూడా అటు ఎన్డీఏ కూటమి, ఇటు ఇండియా కూటమి, ఇవి కాకుండా కొన్ని పార్టీలు మీరు ఉదాహరించినట్టు వైఎస్ఆర్సీపీ కానివ్వండి, నవీన్ పట్నాయక్ పార్టీ కానివ్వండి, అట్లా కొన్ని పార్టీలు ఉన్నాయి. నేనేమంటానంటే ప్రజలు ఒకసారి ప్రత్యామ్నాయ వేదికను ఎంచుకున్నప్పుడు, నిన్న తమిళనాడులో జరిగినట్టే 60 సంవత్సరాల తమిళనాడు రాజకీయ చరిత్రలో ద్రవిడ పార్టీలే ఉన్నాయి, డిఎంకే ఆర్ ఏఐడిఎంకే. అవి రెండింటిని కాదని మూడో పక్షాన్ని ఊహించడానికి కూడా, రాజకీయ అంచనాలు కూడా వేయడానికి లేని వాతావరణం తమిళనాడులో ఉంటే, అవి ఏమీ లేకుండా సంవత్సరం కింద పార్టీ ప్రారంభించిన ఒక సినిమా తార ఏం చేసినాడో మనం చూసినాం. కనుక నేనేమంటున్నా, స్థూలంగా ప్రజలైనా, పరిమితంగా యువత అయినా ఇవాళ ఎమోషనల్ గా ఉన్నారంటే ఆ ఎమోషనల్ కి ఒక ర్యాలీయింగ్ పాయింట్ కావాలి. వాళ్ళకు ఒక ర్యాలీయింగ్ పాయింట్ వచ్చి స్తబ్దంగా ఉండి దాని నుంచి ఒక స్థిరమైన ప్రకటన చేసి, ఆల్టర్నేట్ సోషియో ఎకనామిక్ ప్రోగ్రామ్ అనౌన్స్ చేసి మేమున్నాము అని ఒక ప్రత్యామ్నాయంగా ఒక లీడ్ పాయింట్ లాగా ఉండగలిగితే ఏ శక్తులైనా అక్కడ సమీకరించడానికి ఎక్కువ సమయం పట్టదు. ఒకప్పటి లాంటిది కాదు ఇది పరిస్థితి. మనం ఈ కమ్యూనికేషన్ సిస్టమ్, ఈ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లేని 1977లో కూడా జయప్రకాష్ నారాయణ గారు ఒక కాల్ ఇచ్చి, మిమ్మల్ని నమ్మట్లేదు, మీరు ప్రజలకు విశ్వాసం కలిగించాలంటే మీ జెండాలు ఎజెండాలు పక్కన పెట్టి మీరంతా ఒక జెండా కిందికి రండి, ఒక ఎంబ్లం కిందికి రండి అంటే వాళ్ళు జనసంఘ్తో సహా వాళ్ళంతా పక్కన వదిలేసి
రైతు నాగలి గుర్తుతోటి జనతా పార్టీ కిందికి వస్తే ప్రజలు వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చినారు 1970s, మీకు తెలుసు. సో నేనేమంటానంటే ఇప్పుడున్న ఆధునిక టెక్నాలజీ, జెన్జీ యుగం, ఈ ఈ ఈ సోషల్ మీడియా ప్రాలిఫరేషన్ నేపథ్యంలో కమ్యూనికేషన్ చాలా వేగంగా వెళ్తాయి కనుక ఆల్టర్నేట్ రాజకీయ వేదికను కూడా ఏర్పాటు చేసి ఒక ర్యాలీయింగ్ పాయింట్ ఉంటే యువతను ఆ దిశలో కనుక నడపగలిగితే ప్రత్యామ్నాయం ఎంతో దూరంలో లేదు, అది రావడానికి ఆస్కారం ఉంటది అనేది నా అభిప్రాయం. ఇప్పుడు అస్సాంలో కూడా ఇట్లా విద్యార్థి ఉద్యమంలో నుంచి వచ్చిందే ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ పార్టీ. ఒక్కసారిగా ప్రఫుల్ కుమార్ మహంతా సీఎం అయిపోయాడు, ఎవరు ఊహించని రీతిలో. ఇప్పుడు మన తెలంగాణ ఉద్యమం కూడా తీసుకుంటే ఉస్మా యూనివర్సిటీ దాంతో పాటు మిగతా విద్యార్థులు వచ్చిన తర్వాత రాక మునుపుగా రెండుగా తీసుకోవాలి తెలంగాణ ఉద్యమాన్ని. విద్యార్థులందరూ ఉద్యమంలోకి దూకిన తర్వాత ఒక్కసారిగా అది ఆకాశం ఎత్తు పెరిగిపోయింది దాని ఒత్తిడి కేంద్రం పైన. సో ఇప్పుడు కూడా అంటే యువత చెప్పండి అదే మీ క్వశ్చన్ యువత కనుక రోడ్ల మీదకి వచ్చేస్తే ప్రభుత్వాలు కానీ ఇక ఏవి కూడా వాటిని ఆపలేదు అనేది బాగా కనబడుతోంది మనకి ఉదాహరణలు. అవును, నేను ఒక ఆర్టికల్ రాశానండి. ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా ఉన్న దేశం మనది. మీరు ఈస్ట్ చూసినా వెస్ట్ చూసినా, వెస్ట్ సైడ్ అమెరికా, కెనడా, యూరప్, సమ్ ఆఫ్ ద కంట్రీస్ ఆఫ్ యూరప్ చూసినా లేదు, ఈస్ట్ సైడ్ కొరియా, జపాన్, చైనా లాంటివి చూసినా కూడా వాళ్ళు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ మనకంటే కొంచెం ముందు అందుకున్నారు కనుక వృద్ధ జనాభా ఎక్కువ ఉంది అక్కడ. వాళ్ళు పాపులేషన్ కంట్రోల్ కోసం పాపులేషన్ కంట్రోల్ చేసి గ్రోత్ రేట్ ఆపి ఫర్టిలిటీ రేట్ని కంట్రోల్ చేసినారు కనుక వాళ్ళ దగ్గర యువ జనాభా తక్కువ ఉంది. కానీ మన దేశంలో 60% మంది ప్రొడక్టివ్ ఏజ్లో ఉన్నారు ఇప్పుడు. అందుకని అత్యధిక యువ జనాభా ఉన్న మన దేశంలో యువతని కొంచెం జాగ్రత్తగా గమనించాలి. ఒక రోడ్డు మీద వచ్చిన ఒక 10 మంది కుర్రాళ్ళంటే కుర్రాళ్ళనే చూడకూడదు. వాళ్ళు ఏ కాజ్ తోటి వచ్చినారు, ఏ కడుపు నొప్పితోటి వచ్చినారు, వాళ్ళ కడుపు నొప్పి వాళ్ళ వెనకాల పేరెంట్స్కి, వాళ్ళ వెనకాల ఉన్న తాతలకి, వాళ్ళ ఇంట్లో ఉన్న చెల్లెళ్ళకి, తమ్ముళ్ళకి కూడా కన్సర్న్డ్ స్టమక్ బర్నే అయితే మీరు దాన్ని నిర్లక్ష్యం చేస్తే పుట్టగతులు ఉండవు రాజకీయంగా కూడా. దాన్ని ఫ్యామిలీ నేపథ్యం నుంచి వచ్చిన యువ ఆలోచన కింద పరిగణించినట్టయితే మనం ప్రాక్టికల్ గా సొల్యూషన్స్ ఆలోచన చేస్తాం ఫ్రమ్ గవర్నమెంట్ సైడ్. ఆ సొల్యూషన్స్ ఆలోచించి అట్లా వాళ్ళని నియంత్రించడానికి ప్రయత్నించాలి తప్ప వాళ్ళ వాయిస్ కంట్రోల్ చేసి వాళ్ళ ట్విట్టర్ అకౌంట్లు క్లోజ్ చేసి కాదు. వాళ్ళు లేవనెత్తుతున్న అంశాలకు మనం సమాధానాలు చెప్పగలగాలి. అవును, ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీలో చేరినటువంటి యువత అంతా కూడా వాళ్ళ చుట్టుపక్కల ప్రాంతాల్లో దీర్ఘకాలంగా ఉన్న సమస్యల్ని వాటన్నింటినీ ఫోటోలు, వీడియోలు తీసి దానికి వాళ్ళు ఏమనుకుంటున్నారనే పరిష్కారాలు కూడా జోడించి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. ఇది ప్రభుత్వానికి ఒక రకంగా కొద్దిగా ఇబ్బందికరమైన పరిణామమే అవుతోంది. ఈ సమస్యలన్నీ ప్రభుత్వానికి తెలియదు కాదు, కానీ నిర్లక్ష్యం రకరకాల కారణాలతో అట్లా వదిలేసింది, వాటిని పట్టించుకోకుండా ప్రభుత్వం ప్రముఖంగా కనబడుతోంది. వాళ్ళు లేవనెత్తుతున్న అంశాల్లో నిజమెంత, అబద్ధం ఎంత, ఎంతవరకు వాస్తవం ఉంది, ఎంతవరకు ఎగ్జాగరేషన్ ఉంది. ఒకవేళ వాస్తవమే ఉంటే ఆ సమస్యల్ని అటెండ్ చేయడానికి వాళ్ళు ఈ ఆర్థిక సంవత్సరంలో, పోయిన ఆర్థిక సంవత్సరంలో, ఈ 2 ఏళ్ల కాలంలో, లేదంటే ఈ 2 టర్ముల కాలంలో వాళ్ళు ఏం చేశారో ఒక శ్వేతపత్రం ద్వారా ప్రజలకు వెల్లడి చేస్తే వాళ్ళ ఎమోషన్స్కి వ్యతిరేకంగా ప్రభుత్వం వాస్తవికంగా పనిచేస్తుందా లేదా, వాళ్ళు లేవనెత్తే అంశాలు కేవలం ఎమోషనల్ గా లేవనెత్తుతున్న అంశాలేనా, ఆధారభూతం ఉందా, లేకుంటే ఆధార రహితంగా ఆరోపణలు చేస్తున్నారా అనేది ప్రజాక్షేత్రంలో తెలుస్తుంది కదా. అవును, ప్రభుత్వం ఆ మేరకు ప్రకటన చేయాలి. అవును. సో ఇప్పుడు దీనికి సంబంధించి అంటే ఈ రోజు వరకు అయితే ప్రభుత్వం కొంచెం ఇబ్బంది పడుతోందనే చెప్పాలి మనం. ఈ కాక్రోచ్ జనతా పార్టీతో భవిష్యత్తులో ఎలా ఉంటుందంటే ఒక వారం 10 రోజుల తర్వాత కానీ ఎలా ఉంటుందో మనకు తెలియదు. వీళ్ళందరూ రోడ్ల మీదకి వస్తే ప్రభుత్వం వీళ్ళు ఎలా ఎదుర్కొంటుందో కూడా మనకు తెలియదు. సో తొందరలోనే ఈ పొలిటికల్ వ్యాక్యూమ్ భర్తీ చేసేందుకు ఒక రాజకీయ పార్టీ వస్తుందా లేదా అనేది మనం చూడాలి. థ్యాంక్ యూ దిలీప్ గారు మాతో కలిసినందుకు. మళ్ళీ మరోసారి కలుద్దాం. థ్యాంక్ యూ.